అలా అందరికి ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? నేనైతే సండే రోజైతే ఇది పన్నీర్ అయితే చేశాను. ఎల్లిపాయలు ఆనియన్స్ లేకుండా చేసాను అనమాట. ఇది చూడండి, ఒకసారి అయితే ట్రై చేయండి, బాగుంటుంది. చాలా బాగా కుదిరింది. ఏం లేదండి, టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం అల్లము, జీడిపప్పు, కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, మొత్తం వేయించేసుకోవాలి. ఆయిల్ వేసేసి వేయించేసుకొని అది పక్కన పెట్టేసుకోవడమే. పక్కన పెట్టేసుకున్నాక దాన్ని చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి రెండు యాలకులు, 2 లవంగాలు, కొంచెం జీలకర్ర వేసేస్తే చాలు. ఇంకంతే, ఇంకేం అవసరం లేదు. తర్వాత పేస్ట్ మనం చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా అందులో వేసేసి మంచిగా ఫ్రై అయితే చేయాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక ఈ తాలింపులోనే పసుపు, కారము, మనకు రుచికి సరిపోయేంత కారం ఇక్కడే వేసేసుకోవాలి. తాలింపులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని వేసి మంచిగా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ ముక్కలను అయితే మనం ఫ్రై చేయకోకుండా వేడి నీళ్ళు ఉంటాయి కదండి, బాగా మరలబెట్టి వేడి నీళ్ళు ఆ పన్నీరు ముక్కల్లో పోసి కొద్దిసేపు ఉంచితే మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట పన్నీర్ ముక్కలు. ఆ ముక్కలు ఇప్పుడు ఈ పేస్ట్ అంతా నూనె ఆయిల్ పైకి వచ్చిన వరకు అప్పుడు ఈ పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇక మిక్సీ జార్లో కొన్ని వాటర్ అయితే పోసేసుకొని, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దీంట్లో వేయడమే అండి. ధనియాలు కానీ, ఎల్లిపాయలు కానీ, ఆనియన్స్ కానీ లేకుండా చేసిన పన్నీర్ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంది. చపాతీకి కానీ, అన్నానికి కానీ చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్త సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఉంటే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది కార్తీక మాసంలో స్పెషల్ అనమాట. పైన ఏం లేదండి, కొంచెం 4 జీడిపప్పులు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని, నేనైతే కొత్తిమీర వేయలేదు కావాల్సే. అయినా చాలా బాగా కుదిరిందండి. ఒకసారి అయితే ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను. ఇది మొన్న ఎప్పుడో చేసేసాను పన్నీర్ కర్రీ. ఈరోజు పోస్ట్ చేయడానికి నాకు కుదిరిందనమాట. రోజు కొంచెం కార్తీక మాసం కాబట్టి కొంచెం పూజలు వీడియోసే నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ కర్రీ మాత్రం పోస్ట్ చేయకపోయినా ఈరోజు కొంచెం ఫ్రీగా ఉండడం వల్ల ఈ కూరను అయితే నేను పోస్ట్ చేశాను. చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. నాకు ట్రై చేసే కామెంట్లో పెట్టండి. ఓకే అండి, బాయ్ బాయ్.